అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం మహోత్సవం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు। కూటమి ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు। అన్ని కులాల వారికి సమానంగా పదవులు కూటమి ప్రభుత్వంలో వస్తున్నాయని తెలిపారు। వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతలను పూర్తిగా గాలికి వదిలేశారని మంత్రి విమర్శించారు। కోనసీమ అంబేద్కర్ జిల్లా ద్రాక్షారామం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరొక సేపటి కింద రిషవంతరాయ్ అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ హాజరయ్యారు। అసలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ మొత్తం కూడా అందరికీ పదవులు ఇవ్వడంలో అందులో ఇప్పించడంలో మంత్రి సుభాష్ కీలక పాత్ర వహిస్తున్నారు। చెప్పండి, ఇప్పుడు యువకులైన రిషవంతరాయ్కి అయితే మాత్రం ఏఎంసీ చైర్మన్గా పదవి వరించింది, అందులో కీలకంగా మీరే ఇప్పించారని అంటారు। అయితే పార్టీ అధిష్టానం ముఖ్యం। అధిష్టానం ఏఎంసీ చైర్మన్ దగ్గర నుంచి ప్రజా అభిప్రాయం తెలుసుకుంటా ఉంది। ప్రజలందరూ ఐవీఆర్ కాల్స్ పెట్టడం వల్ల ఐవీఆర్ కాల్స్లో ప్రజలందరూ కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది। సో అలాగే దడాల నాగార్జున ఆయన యువకుడే, యువకులందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది। అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు అందరూ కూడా ఇందులో ఉన్నారు। కులాలకి అన్ని కులాలు కవర్ అయ్యేలాగా సామాజిక న్యాయం అనేది చేసే విధంగా మరి ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది। ఏదేమన్నప్పటికీ ఇటు జనసేన కూడా ఉన్నారు బీజేపీతో పాటు। ఈ కలయిక కలకాలం ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తెలియజేస్తూ ఉన్నారు। ఇక ముందు కూడా ఇప్పుడు కలిసి వెళ్తున్నాం, ఇక ముందు కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కలయికతోనే ముందుకు సాగుతాం, అందులో ఏ విధమైన సందేహం లేదు। మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంది, దాంతోపాటు వెల్లువలకు పెట్టుబడులు తీసుకుని వస్తూ ఉంది। ఒకటి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బలపడుతుంది, దాంతోపాటు నిరుద్యోగ సమస్య ఏదైతే పట్టి పీడిస్తూ ఉందో, ఏదైతే ప్రతి నియోజకవర్గంలో 25% జనాలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి రప్పించడంతో పాటు ఇతర స్టేట్ల నుంచి కూడా మన దగ్గరికి పనికొచ్చే పరిస్థితి తీసుకుని వచ్చే పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తాం। అంటే రానున్నది లోకల్ ఎలక్షన్, అనుభవజ్ఞులు ఉండాలి కాబట్టి నామినేటెడ్ యువతకి ఇవ్వడం జరుగుతూ ఉంది కొన్ని। అలాగే అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకు కూడా, పనిచేసిన వాళ్ళకు కూడా గతంలో ఇచ్చారు। స్టేట్ డైరెక్టర్ల కింద సాంబశివరావు గారు కానీ, రమేష్ గారు కానీ, సలాద రమేష్ గారు కానీ ఇలా కొంతమందికి ఇవ్వడం జరిగింది। సో ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్గా వెళ్తా ఉన్నాం। టీడీపీ కూటమిలో అందరూ కలిపి ఉండాలంటారు, జనసేన అండ్ టీడీపీకి చిన్న గ్యాప్ ఉందని చెప్పి బయట అంటున్నారు। అది మా రామచంద్ర నియోజకవర్గంలో అయితే ఎక్కడ గ్యాప్ లేదండి। అంటే పార్టీ పరంగా అందరికీ మనం పదవులు ఇవ్వలేము, ఒక పదవి ఉందంటే దానికి 3-4 ఆశిస్తుంటారు। టీడీపీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ ఆశిస్తుంటారు। మేము అంటే కూటమి తరపు నుంచి మన సుభాష్ గారు కానీ, మేము కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరికైనా ఒక పదవి ఇస్తున్నాము అంటే అది ఒక బాధ్యత తీసుకుంటాడు అతను, ఖచ్చితంగా బాధ్యత నిర్వర్తిస్తాడనే దాన్ని మేము పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా కూటమికి ఉపయోగపడతాడు, కూటమి ప్రభుత్వానికి ఉపయోగపడతాడు, అదేవిధంగా ప్రజలకు అనుకూలంగా ఉంటాడు, ప్రజలకి ఆదర్శంగా ఉంటాడు, పార్టీలకు ఆదర్శంగా ఉంటాడు అనే వాళ్ళని న్యూట్రల్గా ఉండేవాడినే మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది। అందులో కొంతమంది పదవి రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడొచ్చేమో తప్ప సమన్యాయం 3 పార్టీలకు కూడా సమన్యాయం జరుగుతుందండి। ఎక్కడ కూడా మా జనసేన పార్టీని తగ్గించడం కానీ, బీజేపీ పార్టీని తగ్గించడం కానీ, అలాగని చెప్పేసి టీడీపీ పార్టీకి పెద్దపేట వేసేయాలన్న ఆలోచన కానీ ఎక్కడ లేదు, అన్ని సమన్యాయం జరుగుతుందనేది ఖచ్చితంగా చెప్పగలమండి। రామచంద్ర మంత్రి సుభాష్ చెప్తున్న పరిస్థితి, కూటమి అంతా కూడా మేము కలిసికట్టుగానే పనిచేస్తున్నాం, కూటమిలో కూడా అంతా కూటమి ధర్మం పాటిస్తూ కూడా మంచి పరిపాలన రాష్ట్రంలో అందిస్తున్నాం, మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పేసి మంత్రి చెప్తున్న పరిస్థితి ఉంది। ఇదే కూడా ఉన్న తాజా పరిస్థితి। కెమెరామ్యాన్ ప్రకాష్తో కామేష్, ద్రాక్షారామం నుంచి।